మొక్కులవాడు కోరుకున్న కోర్కెలు తీర్చేవాడు సిరిసిల్ల జిల్లాలో కాశీక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరాలయం స్థానికంగానే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. కాశీలో శివరాత్రి ఉత్సవం ఎలా జరుగుతుందో అదే సంప్రదాయాలతో పద్ధతులతో వేములవాడలో వేడుకలు జరగటం విశేషం. కాశీకి వెళ్లలేని వారికి అలాంటి ముక్తి పుణ్యం వేములవాడలో లభించడం విశేషం. వేములవాడ రాజన్న అంటే ఇంటింటి దేవుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రతో సహా పలు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు బారులు తీరే శివక్షేత్రం వేములవాడ. కాశీ క్షేత్రంలో కాశీనాథుడికి ఎలాంటి పూజాధికాలు, అభిషేకాలు, ఆచార వ్యవహారాలు, ఉత్సవాలు జరుగుతాయో అదే రీతిలో వేములవాడలో రాజరాజేశ్వర స్వామికి జరగడం ఇక్కడి ప్రత్యేకత. వేములవాడ అంటే ఒక శివాలయమే కాకుండా అనేక ఆలయాల సమూహంగా ఉంటుంది. రాజరాజేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ గుడి, భీమేశ్వర ఆలయం, నాగమ్మ ఆలయం ఇక్కడ కొలువై ఉంటాయి. ఆలయ శిల్పకళా కౌశల్యం అద్భుతంగా ఉంటుంది. రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో శివకేశవ సంస్కృతి కనిపిస్తుంది. చిన్న చిన్న దారులు చుట్టూ పురాతన ఆలయాలతో వేములవాడ కాశీక్షేత్రాన్ని తలపిస్తుంది. వేములవాడలో మూల విరాట్టు కుడివైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించారు. మధ్యదానిపై ఈశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ధ్యానముద్రలోని పరమశివుడి విగ్రహం చుట్టూ 5 శివలింగాలుంటాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడికి ఉన్న రాజాదిత్య అనే బిరుదుతోనే రాజరాజేశ్వర పేరు ఈ ఆలయానికి వచ్చిందని అంటారు. ఆలయానికి ఉత్తరంగా ధర్మగుండమని కోనేరు ఉంది. రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఉన్న అతి పురాతన భీమన్న ఆలయంలో భక్తులు తమ జాతకంలోని దోషాలకు నివారణ కోసం శని పూజలు చేసుకుంటారు. కోడెమొక్కులవాడుగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఎలాంటి రద్దీ సమయంలోనైనా సరే ఈ కోడెమొక్కులను మాత్రం కొనసాగిస్తూ ఉంటారు ఆలయ అధికారులు. ఇక్కడ కోడెను కట్టేస్తే అన్ని కష్టాలు తీరుతాయనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అందుకే నిరుపేదల నుండి మొదలు ఎలాంటి విఐపీలైనా ఇక్కడికి వచ్చి కోడెమొక్కును తీర్చుకోకుండా వెళ్లరు. ప్రతి శివరాత్రికి 5 లక్షలకు పైగా భక్తులు వేములవాడను దర్శించుకుంటారు. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరగడం వేములవాడ విశేషం. శివరాత్రి అర్ధరాత్రి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఉత్తరాన కాశీక్షేత్రం, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరాలను పావనం చేసిన మహాశివుడు వేములవాడ వేంచేశాడని అంటారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పుణ్యగిరి పుణ్యక్షేత్రం నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల మదిని పులకింపజేయడమే కాకుండా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. విజయనగరం జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి నిత్యం భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఎస్కోట మండలం పుణ్యగిరి కొండల్లో వెలిసిన ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో శివుని పాదాలను తాకి ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం వెలిసిన ప్రాంతంలో కోటి లింగాలు, త్రినాథ గుహ, దారగంగమ్మ, పుణ్య జలపాతాలను మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఉమా కోటిలింగేశ్వర స్వామి యొక్క గర్భగుడిలో నీరు భూగర్భం నుంచి శివలింగం మీదకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దేవాలయానికి దగ్గరలో త్రిమూర్తి గుహలో ప్రతిష్ఠించబడిన 3 లింగాలపై నీటి బిందువులు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఈ మెట్లు దిగిన తర్వాత ఎడం చేత పట్టు వెళ్ళినట్టయితే త్రిమూర్తుల గృహ ఉంది. ఆ గృహ లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాల మీద ఆవు పొదుగు ఉంటుంది. ఆవు పొదుగులోంచి ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ కిందానికి కోటిలింగాలు ఉన్నాయి. కొండకి అధోముఖంగా ఉంటాయి. శివలింగాలన్నీ బుడకలాగా ఉంటాయి. ప్రతి లింగం నుంచి కూడా ఒక్కొక్క చుక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ క్రీస్తుపూర్వం ఋషులు తపస్సు చేసి పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందువల్లే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శివయ్య లింగరూపంలో వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. అలాగే మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో పుణ్యగిరి కొండపై ఉన్న విరాటరాజు కోటలో తలదాచుకున్నాడట. ఆ సమయంలో పాండవులు పుట్ట ద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.
ఇంకా ఇక్కడికి 10 మైళ్ళ దూరం వెళ్ళినట్టయితే విరట పర్వతం అనేసే పర్వతం ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. ఇక్కడ జామనయ్య గ్రామం ఉంది. జామలో జమ్మి చెట్టు మీద అస్త్రాలు పెట్టారని పెద్దలు చెప్తారు. ఇది భారత యుద్ధం జరిగేటప్పుడుదండి ఈ క్షేత్రం. సుమారు 7000 సంవత్సరాల క్రితందండి ఈ క్షేత్రం. ఇక్కడ ఉన్న జలపాతంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు వైదొలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కోటిలింగాలను దర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీవారు సాక్షాత్తు మహావిష్ణువు ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. నాటి నుంచి నేటి వరకు తిరుమల ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే 108 ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో తిరుమల అత్యంత ప్రధానమైంది. ఇక్కడ వెలిసిన స్వామివారిని తరతరాలుగా వెంకటేశ్వరుడిగా పూజిస్తున్నారు భక్తులు. అయితే కొందరు భక్తులు మాత్రం తిరుమలలో సాక్షాత్తు పరమశివుడే ఉన్నాడని భావిస్తున్నారు. ఇక శ్రీవారి రూపంలో అనేక శివుని గుర్తులు ఉండటం, తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడు కావడంతో తిరుమల శివకేశవుల క్షేత్రంగా మరికొందరు భక్తుల భావన. మహాశివరాత్రి నేపథ్యంలో తిరుమల వెంకన్నలో ఉన్న శివరూపాలపై ప్రత్యేక కథనం. ప్రపంచ ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరుమల. వైఖానస ఆగమ నియమాలను నిష్ఠగా ఆచరిస్తూ నిత్య గోవిందనామ స్మరణలతో మారుమోగే తిరుమలలో శైవక్షేత్రం లక్షణాలున్నాయి. శివకేశవులకు మధ్య భేదం లేదంటూ తిరుమల కొండలపై కొలువున్నారు శ్రీవారు. తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శివుడు ఉంటూ శ్రీవారికే రక్షకుడిగా ఉన్నాడంటారు భక్తులు. ఇక తిరుమలలోని శైవక్షేత్ర లక్షణాలు పరిశీలిస్తే తిరుమల ప్రవేశించే ముఖద్వారమైన అలిపిరి ప్రాంతంలో తిరుమలగిరుల నుంచి జాలువారి వచ్చే పవిత్ర కపిలతీర్థం ఆవరణలో కపిలేశ్వర స్వామి అవతారంలో కొలువుతీరి ఉన్నాడు శివయ్య. తిరుమల వచ్చే భక్తులలో చాలా మంది శ్రీవారి దర్శనంతో పాటు కపిలతీర్థాన్ని దర్శించి ఇక్కడ ఉన్న కపిలేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. శివుడికి వెంకటేశ్వరుడికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. హరిహరులు ఇద్దరు ఈక్వల్, సమానము. ఇక్కడ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు, ఆయన మామూలుగా ఈశ్వరుడు. ఆయన నాగాభరణాన్ని సైనం పరుపులాగా వాడుకుంటాడు నారాయణుడు, శివుడు మెడలో వేసుకుంటాడు. కాబట్టి ఇద్దరు హరిహరులు, ఒకరంటే ఒకరు ప్రీతిపాత్రులు. ఇక అలిపిరి నుంచి తిరుమల చేరుకునే మార్గంలోని కొండల్లో అనేక చోట్ల శైవ గుర్తులు కనబడుతూ ఉంటాయి. ఇలా కొన్ని చోట్ల శివలింగ రూపాలు కనిపిస్తుంటాయి. ఏకంగా 7 కొండల్లోని ఒక పర్వతమే శివలింగాకారంలో కనిపిస్తూ భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక 2వ ఘాట్ రోడ్లోని హరిని దాటిన తర్వాత తూర్పు వైపున భారీ శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపిస్తుంది. ఈ శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు, ఆదిశేషుడు దర్శనమిస్తాడు. ఇక తిరుమల చేరుకున్న తర్వాత శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపున గోగర్భ వద్ద తిరుమల క్షేత్ర పాలకుడిగా రుద్రుడు కొలువై ఉన్నాడు. ఇప్పటికీ కూడా తిరుమల క్షేత్రాన్ని ఈ శివయ్యే కంటికి రెప్పలా కాపాడుతున్నాడని భక్తుల నమ్మకం. మనం ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు కొండ చర్యలు శివలింగ రూపంలో దర్శనమిస్తాయి. అది మీకు గమనిస్తే మీకు బాగా తెలుస్తుంది. ఇవన్నీ మీరు గమనించినట్లయితే మనం తిరుమలలో ఈశ్వరుడు అని ఉన్నట్లు మీకు తెలుస్తుంది. ఇక శివుని రూపాలు తిరుమల క్షేత్రంలోనే కాదు, ఏకంగా శ్రీవారి మూలమూర్తిలోనే శైవ లక్షణాలు ఉండటం మరో విశేషం. శ్రీవారి మూల విరాట్టు విగ్రహాన్ని పరిశీలిస్తే నాగాభరణాలు గోచరిస్తాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నాగులను ఆభరణాలుగా శ్రీవారు ధరించటం విశేషం. ప్రతిరోజు సుప్రభాత సమయంలో శ్రీవారి ఆలయ బంగారు వాకిలి తాళాలు తెరిచే ముందు శివుని విగ్రహం ఉన్న కుంచెకోన అనే తాళం చెవి ద్వారా ఆలయ ద్వారాలు ఇప్పటికీ తెరుస్తున్నారు. కొన్ని ఏరియాల నుంచి ఇక్కడికి కూడా ఇంకా శివుడు ఉన్నారని ఒక భావంతో వాళ్ళు వస్తుండడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వరంకి అలంకరించేటువంటి నాగాభరణాలు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా జటాజుటాలు కానీ ఇంకా వెంకటేశ్వరం కూడా అలంకరించడం జరుగుతుంది. తిరుమల ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినప్పటికీ ఇక్కడ ఉన్న శ్రీవారిలోనే ఈశ్వరుడు ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఇక్కడున్న స్వామివారు వెంకటేశ్వరునిగా పిలువబడుతున్నాడు. అయితే ఈ వెంకటేశ్వరుని నామంలోనే ఈశ్వర శబ్దం ఉన్నట్లు మరికొందరి భక్తుల వాదన. తాము తిరుమల వెంకన్నలో ఈశ్వరుణ్ణి చూస్తున్నామని, ఇక్కడ ఉన్న శ్రీవారు సాక్షాత్తు పరమశివుడే అని మరికొందరి భక్తుల నమ్మకం. ఏదేమైనప్పటికీ శివకేశవులకి భేదం లేదని మన పురాణాలు తెలుపుతున్నాయి.